ప్రాబ్లమ్ బాడీ ప్రాబ్లమ్స్ కూడా ఏం లేవు, కానీ లోపల ఉన్న ప్రాబ్లమ్స్ ఇవన్నీ. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ 35 yearsలో నేను బాగా దీని గురించి నాకు అర్థమైపోయింది, లోపల ఇన్నర్ మెకానిజం ఎలా ఉంటుంది. ఓకే, నా పేరు నరేంద్ర ముదల్కర్, హైదరాబాద్లో ఉంటాను. నాది గార్మెంట్ బిజినెస్. నాది లాస్ట్ 35 years నుంచి క్లాసులు చెప్తూనే ఉంటాను. 20 years ఏజ్లో నాకు జ్ఞానం దొరకడము, ఈరోజు 55 years. అద్భుతంగా ఉంది నా జీవితం. 35 yearsలో నాకు ఈ జ్వరము, జలుబు, సర్దీలు, తలనొప్పులు, ఒళ్ళు నొప్పులు, జ్వరాలు, టాబ్లెట్లు ఏం తెలియదు. ఎందుకంటే బ్యాలెన్స్గా ఉన్నాను, ఇట్లే ఉన్నాను. 30 years ముందు ఉన్న వెయిట్ ఇప్పుడు కూడా అంతే ఉంది. దానికి కారణం నా తల లోపల బ్యాలెన్సింగ్ ఉంది. ప్రాబ్లం ఇక్కడ ఉంటుంది, ఇక్కడ నుంచి బాడీ మీద ఎఫెక్ట్ అవుతుంది ఎప్పుడు. అర్థమైందా? జీవితంలో మనం ఎదగాలి అంటే కొన్ని మెట్లు ఎక్కాలి, కొద్దిగా కష్టపడాలి. తీసేయండి, డోర్ తీసేయండి కొద్దిగా. కుక్కర్లో వేసినట్టుంది. ఇక్కడ ఫ్యాన్ ఆడబెట్టి నాకు ఈడ కూర్చోబెట్టి ఉండని ఒకటి ఉండనమ్మా. ఓకే, 3 నెలల నుంచి తిరుగుతూనే ఉన్నా నేను. మొత్తం బంగ్లాదేశ్ పోయి వచ్చిన. బంగ్లాదేశ్, వెస్ట్ బెంగాల్, ఆంధ్ర 10 days, రాయలసీమ ఒక 10 days కంటిన్యూస్ గా తిరుగుతున్నారు. వరంగల్ పోయి వచ్చాను మొన్న. ఎప్పుడు ఆగలేదు నేను 35 yearsలో. 35 years నుంచి ఒక కాన్సెప్ట్ ని పట్టుకొని నడుస్తున్నాను అంటే అది ఏంది అనేది బాగా అర్థమైపోయింది నాకు. ఇట్లా ఊరూరు తిరిగి ధ్యానం క్లాస్ చెప్తామని మొక్కుకున్నారా సార్ అని అడిగింది ఒక ఆమె నాకు. ఊరూరు తిరిగి క్లాసులు చెప్తారని మొక్కుకున్నారా సార్ అంటే ఏమనాలి? కానీ అమ్మ నీ కూతురు ఉందా అన్నాను. ఉంది సార్ అన్నాడు. చదివింపులు వస్తాయని పెళ్లి చేస్తావా అమ్మ అన్నాను. అట్లెట్లా సార్, చెయ్యాలి కదా అన్నది. ఇది కూడా చెయ్యాలమ్మా ఇది అన్న. లక్షల జీవితాలను బాగా చేస్తా 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 నా జీవితం బాగా అయిపోయింది. ఇది స్పిరిచువల్ సైన్స్. ఇది మీరు బాగుండాలంటే సాయిత్రమ్మ లాగా మీ ఇంట్లో కూడా ఇట్లా ప్రోగ్రామ్స్ పెట్టుకోండి. అందరూ మీ ఇల్లు పవిత్రం అయిపోతుంది. ఒక ఇంట్లో క్లాస్ చేసినామంటే, ఒక్క ధ్యానం క్లాసు 1,00,000 సత్యనారాయణ వ్రతాలు చేసినంత పుణ్యం ఇది. అందులో శ్రావణ మాసంలో అమ్మ ఛాన్స్ కొట్టేసింది, గాయత్రమ్మ, సావిత్రమ్మ. ఇది మామూలు కాదు. ఇది శ్రావణ మాసంలో ఇంటిలో ఒక ధ్యాన యజ్ఞం చేసినామంటే చాలా గొప్ప పని. ఇది ఎంత పుణ్యఫలమో ఇది. ఇప్పుడు సావిత్రమ్మ ఇల్లు పవిత్రమైంది, మీ ఇల్లు కావాలా లేదా? అట్లా మీరు ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడక్కడ ప్రోగ్రామ్స్ ప్లాన్ చేసుకోండి, చేయండి. స్టార్టింగ్ లో 91లో మా ఇంట్లో చేసేది మేము. పత్రిసారి ఇంట్లో కాదు, నువ్వు బయట తిరగాలన్నారు. అక్కడ నుంచి మా ఇంట్లో సెంటర్ కూడా తీసేసినాం మేము. అయితే ఆధ్యాత్మికంగా ముందు మనం నిలబడాలి అంటే దాని గురించి అర్థం కావాలి. స్పిరిచువాలిటీ అంటే ఒక అండర్స్టాండింగే. ఏం లేదు, నాకు ఏ పూజలు గుళ్ళు ఏం తెలియదు కూడా. కానీ అద్భుతంగా ఇంత మంచి శక్తి నాతో పనిచేస్తుంది అంటే ఇది కరెక్ట్. సరి అయిన విధానంలో సరి అయిన ఆధ్యాత్మికం అంటేనే అందులో ఉన్న పవర్ మనకు పనిచేస్తుంది. ఇప్పుడు జరిగే ఈ ఆధ్యాత్మికత మనం ఎక్కడ చూసినా అంత భ్రాంతమే ఉంది. భ్రాంత భక్తిలో శక్తి మైనస్ అయిపోతుంది ఎప్పుడు. రాషనాలిటీ లేదు దాని వెనుక, దాంట్లో ఉన్న డెప్త్ మనకు తెలియకపోవడమే. గుడ్డిగా పనిచేస్తే ఏ రిజల్ట్ రాదు. గుడ్డెద్దు చేనులో పడ్డట్టు ఉంది జీవితం మనకు. అందుకే కొద్దిగా దీని గురించి మనం తెలుసుకోవాలి. స్టార్టింగ్ మనము ఏ క్లియారిటీ లేకుండా మనం ఎంత చేసినా రిజల్ట్ రాదు. అండర్స్టాండింగ్, స్పిరిచువాలిటీ ఈజ్ అన్ అండర్స్టాండింగ్. చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పండి, ఇంకోసారి చెప్పండి. అందరు ఓపెన్ అయిపోండి బాగా. ఇంట్లో అరుస్తే అత్త తిడుతుంది, ఈడెవరు తిడతారు? తిడతారు ఎవరైనా? ఎంజాయ్ చేయండి, ఓపెన్ అయిపోండి. మీరు ఆధ్యాత్మికం అంటేనే ఓపెన్నెస్. ఎంత ఓపెన్ అవుతామో అంత అద్భుతంగా ఎదుగుతాం మనం. 4 ఉండొద్దు మనం ఎదగాలి అంటే: సిగ్గు, శరము, చీము, నెత్తురు. చెప్పండి గట్టిగా చెప్పండి, ఇంకోసారి.
ఇవి ఉన్నోడు ఎప్పుడు బాగుపడలేదు. ముడుచుకున్న సోల్ అట్లే ఉంటది. సిగ్గుపడతారు, భయపడుతుంటారు, ఎవరేమనుకుంటారో, ఇన్ఫారిటీ కాంప్లెక్స్ ఉంటది. ఈ అన్నిటికీ మూలం అదే. మనం ఎదగలేము. వికాసము అంటే ఓపెన్నెస్. ఆధ్యాత్మికంలో ఏం నేర్పిస్తుంది అంటే ఓపెన్ అవ్వండి, ఇన్నర్గా ఓపెన్ అవ్వండి, మైండ్ఫుల్గా బ్రాడ్ అయిపోవాలి. అప్పుడే మనకు పై లోకాల నుంచి ఆ సిగ్నల్స్ వస్తుంటాయి. ముడుచుకున్నాం మనం, ఇప్పుడు భయాలతో ఉన్నాం, టెన్షన్లతో ఉన్నాం, డిప్రెషన్తో ఉన్నాం. దానికి కారణము తల్లి కడుపులో మనం చీకటి నుంచే బయటికి వచ్చిన వాళ్ళం. మౌనంలో చీకట్లో ఉండి భయం బయటికి రాగానే ఏడుస్తాం. మనం ప్రపంచంలో రాగానే ఏడుస్తున్నాం, ఒక భయం అది. అందుకే దీంతో బయటపడాలి అంటే మనము కొద్దిగా బుద్ధితో అర్థం చేసుకోవాలి. ఆధ్యాత్మికాన్ని చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఉన్నాయి. అసలు బ్లిస్ఫుల్ లైఫ్ ఉంటుంది. అన్ని ఉన్నా కానీ సుఖంగా శాంతిగా ఏ మనిషి లేడు. ఇప్పుడు కోటీశ్వరుడు కూడా లేడు. అన్ని ఉన్నా కానీ వానికి నిద్ర రాదు. కార్లు ఉన్నా కానీ కార్లో తిరగలేడు. అస్తవ్యస్తమైన జీవితం. దానికి కారణం ఏంటంటే స్వాధ్యాయం లేకపోవడం, ఇలాంటి క్లాసులు వినకపోవడమే. ఆధ్యాత్మికం మొదలవుతుంది ఫస్ట్ శ్రవణం నుంచే. ఎన్నిసార్లు గుడికి పోండి, ఏం కాదు, ఏం కాదు. ఆ శరీరాలు ఎన్నిసార్లు పోయినాయో, గంగాల, జమునాల, సరస్వతి, నర్మదా, సింధు, కావేరి, ఎన్నిసార్లు ముంచి తెచ్చిర్రో బాడీలో. కానీ మీరెప్పుడు మునగలేదు. శరీరం మునిగింది అంతే. కుంభమేళాలో ఎన్ని స్నానాలు చేసిందో, దరిద్రం పట్టేసింది. ఆ నీళ్ళంతా గలీజ్ చేసినాం. లక్షల మంది పోయి స్నానం చేసి, మనం చేసిన పాపాలకు గంగమ్మ ఎందుకు అడుగుతుందమ్మా? సింపుల్ లాజిక్ ఇది. అర్థమైందా? అదొక సిస్టమ్గా పెట్టేసినారు. కానీ అర్థం చేసుకొని ప్రాయశ్చిత్తంగా మునుగుతే ఖచ్చితంగా పోతుంది. బుద్ధిపరంగా లేను మనం. అందుకే ఈ అండర్స్టాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని అర్థమైంది నాకు. కాకరకాయని తీసుకెళ్లి గంగా, జమున, సరస్వతి, నర్మదా అన్ని ముంచి తెచ్చిన ఎట్లుంటది? సేమ్ చేదుతనం అట్లే ఉంటది మనిషి లోపల. పోదది చేదుతనం. ఎప్పుడు పోతుంది? చెవులో పడాలి. ఇలాంటి క్లాసులు చెవులో పడితేనే అప్పుడు క్లెన్సింగ్ అనేది మొదలవుతుంది. సజ్జన సాంగత్యం చేయాలి, స్వాధ్యాయం చేయాలి. ఆధ్యాత్మికంగా ఎదగాలంటే ఖచ్చితంగా స్పిరిచువల్ మాస్టర్స్తో కూర్చోవాలి. గురువుల దగ్గర ఇది దొరుకుతుంది. శ్రవణం అనేది ఫస్ట్ మెట్టు. సెకండ్ మననం చేయాలి బాగా. శ్రవణము, మననము, నిధిధ్యాసము, అర్చనము, కీర్తనము, పాదసేవనము, లాస్ట్కు ఆత్మ నివేదనము. 9 స్టేజెస్ ఉంటాయి ఇవి. అయితే ఆ ఫస్ట్ స్టెప్ చేయకుండా అందరు చేస్తున్న భక్తిలో భ్రాంతం వచ్చేసి ఈరోజు రిజల్ట్ లేదు, ఎక్కడ కనిపిస్తలేదు. అర్థమైందా? కష్టము, నష్టము, అవమానం, ఈ 3 చెప్పండి ఇంకోసారి. ఇంకోసారి రండమ్మా, లోపల కూర్చోండి. కూర్చోండి. అట్లే నిలబడతారా? చైర్లో కూర్చోండి. అక్కడ వినబడతలేదు, సౌండ్ సరిగా లేదు ఇక్కడ. చెప్పండి. కష్టము, నష్టము, అవమానం, ఇవి ఖచ్చితంగా ఉండాలి జీవితంలో, లేకుంటే ఎదగలేము మనం. కష్టాలు ఉన్నాయా లేవా చూసిర్రు అందరు? ఎన్ని కష్టాలు చూసిర్రు? ముఖాలు చూస్తేనే అర్థమవుతుంది. కష్టం లేకుండా జీవితంలో ఎదగలేము, నష్టం లేకుండా ఎదగలేము. నెక్స్ట్ అవమానం ఖచ్చితంగా ఉండాలి. అక్కడే మనకు ఈగో పోతుంది. అది ఏం కాకుండా లిఫ్ట్లో పోయినట్టు మనకు కావాలి అని మనకు అనుకుంటున్నాం. అది ఎప్పుడు కాదు. పత్రిసారి కష్టాలను సహించడా లేదా? నష్టాలను కూడా సహించడా లేదా? మేడంతో ఎన్ని నరకం చూపించాడు ఆ మేడం, నేను చూసిన. అంత ఆడుకున్నది సార్తో. అన్నిటినీ భరించినాడు ఆయన. కష్టము, నష్టము, అవమానం కూడా అయింది ఆయనకు. ఎన్నో చోట్ల మేము క్లాస్కి వెళ్తే మిస్ఫైర్ అయ్యేది మాకు. హైదరాబాద్ నుంచి బాంబే పోయిన ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిపోయింది. జలగాం పోయినా క్యాన్సిల్ అయింది. నాగ్పూర్ పోయినా ఒకసారి క్యాన్సిల్ అయిపోయింది. ఇవన్నీ జరుగుతాయి. కానీ పత్రిసార్లో నేను ఆ చలనం ఎప్పుడు చూడలేదు. స్టెబుల్గా ఉన్నాడు ఆయన, నిశ్చలంగా ఉన్నాడు. తపో ద్వంద్వ సహనం. జైపూర్ పోయినా ఒకసారి పత్రిసార్తో 3 రోజులు ప్రోగ్రామ్ చేద్దామని పోయినా. రిటర్న్ టికెట్ 3 days తర్వాత ఉంది.
అక్కడ పోతే సింపుల్ గా మేడం చెప్పేసింది, నేను ఇక్కడ ఏ ప్రోగ్రామ్ ప్లాన్ చేయను, మా ఇంట్లో ఉండండి, తినండి, పండుకోండి హాయిగా అంటుంది. 3 రోజులు ఆ ఇంట్లోనే ఉన్నాం మేము. కింద కాలు పెడితే ఐస్ లాగా ఉంది చలి. దొడ్డు దొడ్డు రగ్గులు ఇచ్చింది మాకు, ఇంత దొడ్డు. మంచిగా తిని పండుకోండి ఇద్దరు అంటుంది. 3 రోజులు ఆ ఇంట్లో ఉన్నాం. ఏం సార్ ఏం కనుక ఇది, మనం వెళ్ళిపోదాం సార్ అంటే, టికెట్ లేదు కదా మనకు, రిటర్న్ అప్పుడు ట్రస్ట్ లేదు మాకు, రిటర్న్ టికెట్ డబ్బులు కూడా లేవు. టికెట్ క్యాన్సిల్ చేస్తే ఎట్లా చేయాలి, 3 రోజులు ఎట్లా చేద్దాం సార్ అంటే, ఉందామన్నాడు సార్. ఆ సంతోష్ని మేడం ఇంట్లో ఉన్నాం 3 రోజులు జైపూర్లో. అంత గొప్ప యోగి, ఆయనకు అవసరం అదే. చాలా నేర్చుకున్నాడు సార్ దగ్గర చూస్తే. అసలు కష్టపడ్డాడు, నష్టాలు చూశాడు, అవమానాన్ని భరించాడు. అంత అన్నిటినీ దాటితేనే ఈరోజు జగద్గురు అయిపోతున్నాడు ప్రతి. ఎప్పుడు ఈజీగా వస్తే దానికి వాల్యూ ఉండదు. ఈజీగా డబ్బు రాని, పేరు రాని, ఏది వచ్చినా కానీ దానికి వాల్యూ ఎప్పుడు ఉండదు. ఆ వాల్యూ ఎప్పుడు వస్తుంది, దానికి కష్టపడితేనే దానికి ఆ విలువ అనేది అర్థమవుతుంది. ఇంత వేడి ఉంది, ఇప్పుడు అర్థమవుతుంది చలి ఎంత బాగుంటుంది అని. అదే ఎట్లా ఉడుకున్నాం అందరం. అట్లా ఈ కష్టము, నష్టము, అవమానాన్ని ఖచ్చితంగా భరించాలి. ఎగ్జాంపుల్ సాయిత్రమ్మ అనే ఉంది ఇక్కడ. అలాంటి కష్ట నష్టాలు నేను కూడా చాలా చూసిన. అవి నెక్స్ట్ పరీక్షలు కూడా బాగుండే. పరీక్షలు అట్లే ఉంటాయి, ప్రారంభ కర్మలు అట్లే ఉంటాయి. మనకు ఈ అన్నిటినీ దాటాలి. ఏంటంటే సింపుల్ గా దాటడానికి పెద్ద కష్టపడే అవసరం లేదు. చాలా సింపుల్ లాజిక్ నేను చెప్తాను. సరెండర్ అయిపోండి. ఏం జరుగుతుంది దాన్ని పక్కకుండి చూడండి సాక్షిగా. ఆ సాక్షితత్వం ఎప్పుడు వస్తుంది అంటే మణిపూర కంపల్సరీ దాటాలి. 7 చక్రాలు ఉంటాయి మనకు. ఇన్నర్ మెకానిజం ఎలా పనిచేస్తుంది మన మీద అంటే, స్పైనల్ కార్డ్ లో ఉన్న 7 చక్రాస్, అది మెటాఫిజిక్స్. కనిపించదు, అది స్కానింగ్ లో కనిపించదు, ఎండోస్కోపీ చేసినా కనిపించదు, డాక్టర్లకు కనిపించదు, అది ఫిజికల్ బాడీ వాళ్ళు చూసేది. కానీ మెటాఫిజిక్స్ ఏదైతే ఉందో అది కనిపించదు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఇచ్చే ట్రీట్మెంట్ అంతా మెటాఫిజిక్స్కే. ఏదైతే కనిపించదో దానికి ట్రీట్మెంట్ ఇచ్చేది మన పిఎస్ఎస్ఎం. బాడీకి ట్రీట్మెంట్ ఇచ్చేది మన సైన్స్. సైన్స్ ఇంకా అక్కడ అందుకోలేదు. మెటాఫిజిక్స్ కి అర్థం చేసుకోవాలి అంటే స్పిరిచువల్ సైంటిస్ట్లే కావాలి. అలాంటి గొప్ప సైంటిస్ట్ మన పత్రి సార్. ఆయన మీ మనసు మీకు కనిపిస్తుందా? కనిపిస్తుందా? ఇది మెటాఫిజిక్స్ అన్నట్టు. ఇప్పుడు మీకు సడన్ గా ఒక ఫోన్ వస్తుంది, మీ ఇల్లు కాలిపోతుంది అని, ఎట్లా అయిపోతారు? జర్ర సేపట్లో అంతా ఆగమాగం అయిపోతుంది. ఇక్కడ 10 నిమిషాలకు ఇంకో ఫోన్ వస్తుంది, మీ ఇల్లు కాదు పక్కోళ్ళ ఇల్లు కాలుతుంది అంటే నిమ్మలం అయిపోతాను. ఎవడు ఎట్లన్నా పోని, ఎవడు కొంపని కాలిపోని. కరెక్టే కదా? ఎక్కడ అఫెక్ట్ అయింది అది? లోపల ఎక్కడ ఉంది మనసు, దాని మీద అఫెక్ట్ అవుతుంది. కరెక్టే కదా? అది కనిపించదు కానీ బాధ అవుతుంది. సంతోషము, బాధ దేనికైతుంది? అది మెటాఫిజిక్స్, అదే మనసు. చిన్న బాబు బయట ఏడుస్తున్నాడంటే 80 ఏళ్ళ ముసలామే పరిగెత్తుకుంటూ పోతుంది, నా మన్మడు ఏడుస్తున్నాడని. పరిగెత్తుకుంటూ పోతాయి, నడవడానికి చేత కాదు, కానీ మన్మడు ఏడుస్తున్నాన్న బాధ. దగ్గర పోయి చూస్తే నా మన్మడు కాదు పక్కోళ్ళ మన్మడు, ఏడవని. ఆ టెన్షన్ రిలీఫ్ అయిపోయింది ఆమె. ఇది మానసిక సైకాలజీ. ఇది అంతా మన చేతిలోనే ఉంది. ఆ సైకాలజీ అంతా డిస్టర్బ్ ఉంది ఇప్పుడు. దానికి సరి అయిన ధ్యానం దొరకకపోవడము, సరి అయిన మాటలు దొరకకపోవడం, వినకపోవడం. అర్థమవుతుందా? మనసు కనిపించదు, బుద్ధి కనిపించదు, చిత్తం కనిపించదు, అహంకారం, ఈగో ఉంటది, కనిపించదు. కానీ క్యాన్సర్ కంటే డేంజర్ ఈగో. క్యాన్సర్ కంటే దరిద్రమైన రోగం ఏంటంటే ఈగో. ఈగోలోనే చచ్చిపోతున్నారు చాలా మంది. అర్థం కాదు, పొద్దున లేస్తారు అని, రేపు పొద్దున మీరు లేవరని ఇప్పుడు నేను గట్టిగా చెప్తే ఈరోజు రాత్రి పండుకోరు. మరి
ఎవడు తెలుసు లేస్తామో లేదో తెలుసా? ఏం చెప్పలేము. అత్త ధ్యానంలో కూర్చుంటే పక్కోళ్ళు వచ్చి తోడు అడిగిందంట. తోడు అడిగితే కోడలు ఇంత చిన్న విషయం అత్తకి ఎందుకు డిస్టర్బ్ చేయాలి అని ఆమె స్పూన్తో తీసుకోపోయి తోడు ఇస్తుంటే అది ఈమె చెవులో పడింది. అత్త ధ్యానం నుంచి లేచి పిలుస్తుంది, ఇక్కడ రాను అని. ఏం చేస్తున్నా అంటే తోడిస్తున్నా అన్నది. దగ్గర పిలిచి ఇప్పుడు ఇప్పు అంటది. అది ఈగో. నా మీదకెళ్ళి నడవాలి అంత నా ఇంట్లో, అది ఈగో అన్నట్టు. చాలా డేంజర్ ఇది. భగవంతునికి ఈగోకి అస్సలు మ్యాచ్ కాదు. ఎక్కడ నేను నాది అనేది ఉంటుందో అక్కడ భగవంతుడు ఉండడు, ఖచ్చితంగా ఉండడు. దైవం ఉండదు, అక్కడ దైవశక్తి ఉండదు, పనిచేయదు. భగవంతునికి నచ్చని ఒక్కటే ఒక్క మాట, అహంకారం. అర్థమైందా? దేనికి అహంకారం ఏదో అర్థం కాదు. రకరకాల మదాలు ఉంటాయి మనకు. డబ్బు బాగా వస్తే మదం వస్తుంది, చదువులు బాగా వస్తే మదం వస్తుంది, నేనే అందంగా ఉన్నా అదొక మదము, నాకే ఇంత ఆస్తి ఉంది ఇదొక మదము. రకరకాల మదాలు మనం నింపుకుంటున్నాం. ఇది ఎంత డెవలప్ అవుతుందో అంత భగవంతునితో పక్కకి జరిగిపోతాం. మనం చాలా దూరం అయిపోతాం. పుట్టినప్పుడు మీరు ఏం కులమో మీకు తెలుసా? టెన్షన్ తెలుసా? బీపీ షుగర్ తెలుసా? డిప్రెషన్ తెలుసా? ఏదైనా బాధలు తెలుసా? ప్రాబ్లమ్స్ తెలుసా? ఏం లేదు. కులము మతము ఏం తెలియదు. పోనీ ముహూర్తం చూసి పుట్టినావా? లేదు. ముహూర్తం చూసి చచ్చిపోతావా? ఏమన్నా అర్థం ఉందా? పుట్టక ముందు ఉన్నామో, పుట్టిన తర్వాత ఉన్నామో, తర్వాత కూడా ఉండేది మనము. అదే మెటాఫిజిక్స్, అదే ఆత్మతత్వం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మొత్తం పనిచేసేది మెటాఫిజిక్స్ గురించే. అర్థమైందా? మనిషి ఎప్పుడు చెడిపోలేడు, బాగున్నాడు. రామరాజ్యంలో ఉన్నోళ్ళు ఇప్పుడు ఉన్నారు. చెడిపోయింది ఒక్కటే, బుద్ధి. దానికి కారణము సరి అయిన జీవన విధానం లేకపోవడం, సరి అయిన ఆధ్యాత్మిక విధానం లేకపోవడం, సరి అయిన ఆలోచన విధానం లేకపోవడం. మూడు కరెక్ట్ లేవు ఇప్పుడు. చెప్పండి. వే ఆఫ్ లైఫ్, వే ఆఫ్ థింకింగ్, వే ఆఫ్ వర్షిప్. ఇంకోసారి. ఇవి డిస్టర్బ్ అయిపోయినాయి అన్ని. సరైన జీవన విధానం ఉందా మనది? ఒక్కసారి చెక్ చేసుకుంటే ఇంటి గడప దాటుతాం మనం దేనికి? పొట్ట బట్ట, పొట్ట బట్ట, చచ్చిపోయేదాకా అంతే. వేరే దాని గురించి మనం ఎప్పుడు వెళ్ళాము. మనదేమన్నా పని ఉంటే గడప దాటుతున్నాం, లేకుంటే దాటము. 35 ఏళ్ళ నుంచి నా గడప దాటుతూనే ఉన్నా నేను. ఇట్లే లక్షల మంది ఫ్రెండ్స్ అయిపోయినారు నాకు, లక్షల మంది. పత్రిసారి దాటుతూనే ఉన్నాడు, బుద్ధుడు దాటుతూనే ఉన్నాడు, ఓషోడు దాటాడు, మహావీరుడు దాటాడు. వాళ్ళంతా చేసి భాగ్యవంతులుగా ఉండి భగవంతులుగా అయిపోయినారు. భాగ్యవంతులే భగవంతులు, అంతే. ఏ దరిద్రం ఉండదు వాళ్ళ దగ్గర. అలాంటి అష్ట దరిద్రాలని పోగొట్టుకోవాలి అంటే సరి అయిన జీవన విధానాన్ని తెచ్చుకోవాలి, సరి అయిన ఆధ్యాత్మిక విధానం తెచ్చుకోవాలి, సరి అయిన జీవన విధానం. వే ఆఫ్ లైఫ్, వే ఆఫ్ థింకింగ్, వే ఆఫ్ వర్షిప్. ఆలోచన విధానం కూడా కరెక్ట్ లేదు ఇప్పుడు. ప్రతి దానికి లాజికల్ గా అడుగుతాం, ప్రతి దానికి లాజిక్ పెడుతుంటాం మనం. కొన్ని ఎట్లుంటాయంటే కొద్దిగా లోపల పోయేదాకా అర్థం కాదు. కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెడితే ఏమైతుంది, తెల్లగడ్డం బాగానే చెప్తున్నాడు అనుకున్నా. నేను కూడా అనుకున్నా అట్లా ఫస్ట్ లో. ఇట్లా మూసుకొని కూర్చుంటే ఎట్లయితాయి సార్ పనులు, ఎట్లా అవుతాయి, ప్రపంచం ఎట్లా బాగుపడుతుంది అంటే, నువ్వు మహాపరిశూన్య స్థితిలో పోయి చూడు, దేవతలంతా దిగి నీ పని చేస్తారు అన్నాడు ఆయన. ఇప్పుడు నాకు అదే జరుగుతుంది. మరి మహాపరిశూన్య స్థితిలో ఉంటే దేవతలు ఎంత బాగా వచ్చి పనిచేస్తారు అనేది నాకు అర్థమైంది. నేను ఇక్కడ లేకున్నా, షాప్లో లేకున్నా, షాప్లో ఎవడో వచ్చి పని చేసిపోతాడు. ఇంట్లో ఏది ఉన్నా కానీ ఎవరో మాస్టర్ వచ్చి చేసిపోతాడు. ముందు ఏం జరిగేది ఉందో మనకు తెలియదు, కానీ ఎప్పుడు మనకు సెక్యూరిటీ ఉంటుంది. అనన్యాస్ చింతయంతో మా మేజన పరిపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమ భావమ్యం. ఎంత మంచి అద్భుతమైన సెక్యూరిటీ ఇది.
గన్మ్యాన్లు ఉన్నా కానీ సెక్యూర్డ్ కాదు. రాజశేఖర్ రెడ్డికి ఎంతమంది గన్మ్యాన్లు ఉండే, ఎన్ని కోట్ల డబ్బు ఉండే, ఎంత పేరు ఉండే, కానీ నేను నాది ఉండే అక్కడ. అందుకే భగవంతుడు లేడు అక్కడ. గన్మ్యాన్లు ఉన్నది చంపేసాడు. సెక్యూర్డ్ కాదు అది. సెక్యూరిటీ మన కర్మలతో వస్తుంది, ఆలోచన విధానంతో వస్తుంది, జీవన విధానంతో వస్తుంది, ఆధ్యాత్మిక విధానంతో వస్తుంది. అర్థమైందా? సరి అయిన జీవన విధానము అంటే సింపుల్ గా, ఎందుకంటే ఎక్కువ టైం లేదు, నేను టిప్స్ చెప్తాను మీకు. ఇవి పట్టుకోండి మీరు. నేను అప్లై చేసిన అన్ని మీకు చెప్తున్నా ఇప్పుడు. సరి అయిన జీవన విధానం అంటే రోజు మీ గురించి జీవించండి. ఒక్కరోజు సన్యాసులు అయిపోండి. ఒక్కరోజు, నెలకు ఒక్కరోజు పెట్టుకోండి, పర్లేదు. అన్ని వదిలేయండి, వెళ్ళిపోండి. ఒక కొత్త కాలనీకి వెళ్ళిపోండి, గ్రూప్ వైజ్ గా వెళ్ళిపోండి. చుట్టుపక్కల ఎన్నో పల్లెలు ఉన్నాయి. అది వెళ్ళిన తర్వాత మీకు అర్థమవుతుంది ఆ ఎనర్జీ ఎట్లుంటుంది. అర్థమైందా? నేను ఎప్పుడు సైకిల్ మీద నుంచి కింద పడలేదు సార్ అంటే ఎక్కుతే కదా, ఎక్కనే లేదు. ఆ ఎనర్జీ ఎలా ఉంటుంది మీకు వెళ్ళిన తర్వాతనే అర్థమవుతుంది. అద్భుతమైన ఎనర్జీస్ ఉంటాయి. అన్ని సీట్లాగా కాదు, ఈ సీట్లో వచ్చి కూర్చొని తెలుస్తుంది ఎన్ని మంటలు ఉంటాయి ఇక్కడ. వ్యాసపీఠం అంటే మామూలు పీఠం కాదు, ఇది ప్రపంచాన్ని నిలబెట్టే సీటు. అంత బలంగా దీని మీద కూర్చోవాలి. పత్రిసారి కూర్చొని చెప్పిన సీట్లు ఇవి, దాది చెప్పిన సీట్లు, మహాపురుషులు యోగులంతా చెప్పిన సీటు. అదే వ్యాస పౌర్ణమి. వ్యాసుడు స్టార్ట్ చేసిన వర్క్ అది. ఎందుకంటే మనం ఇంటి గడప దాటి ఎప్పుడు పోలేదు, దాని గురించి ఆలోచనే లేదు, మనకు తెలియదు. మనము మన పిల్లలు మన ఫ్యామిలీ వరకే ఆలోచించుకున్నాం, తర్వాత వెళ్ళిపోతున్నాం. అది కరెక్ట్, ఎట్లొచ్చినాం అట్లా వెళ్ళిపోతున్నాం అంతే. ఇంకొన్ని ఆ కర్మలు అంటించుకొని పోతున్నాము. చీకటి జీవితం అది. అర్థమైందా? ధ్యానమైన లైట్ మన లోపల వచ్చే వరకు ఆ చీకటి ఎప్పుడు పోదు. ఆ చీకటి పోవాలంటే చీకట్లో ఉన్న వాళ్ళకి వెలుతురు వైపు తెస్తూ 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 మనం వెలుతురులోకి వచ్చేస్తాం. ఇది స్పిరిచువల్ సైన్స్. అర్థమైందా? నేను స్పెషల్ గా ఏ సాధన చేయలేదు. నేను గూఢార్థం అర్థం చేసుకున్నా. నేను చూసింది దాదాజీలో, పత్రిసార్లో. నాకు ఆ సూక్ష్మమైన జ్ఞానం అర్థమైపోయింది అంతే. మా మేడమే అంటే నీకు అంతే ఏం అర్థమైంది, అంత నాకు కూడా అర్థమైతే లేదు అంటది. నువ్వు ఎంబడున్నావు కానీ నాకు అందుకోలేవు, చాలా అనుకున్నావు, ఇంకా రా, నువ్వు పైకి రా అంట. మణిపూర దాటే వరకు అది అర్థం కాదు మనకు. అదే మెటాఫిజిక్స్. ఈ 7 చక్రాస్ లో మూలాధారంలో ఉన్న వాళ్ళు ఎట్లుంటారో, స్పైనల్ కార్డ్ కి లాస్ట్ పాయింట్ లో ఉండేది మూలాధారము. అంటే వాళ్ళు ఆధారపడి ఉంటారు, ఎప్పుడు డిపెండెన్సీ, స్వార్థ పరులు ఉంటారు. అనిత్యాన్ని, శరీరాన్ని, అందరిది నాకే రాని, వెనుకోడిది పక్కోడిది ముంగటోడు, వెనుకోడిది పక్కోడిది ముంగటోడిది, ఇచ్చినోడు మర్చిపోని, ఇయ్యనోడు చచ్చిపోని. ఆ ఫిలాసఫీ వాళ్ళది. 100% సెల్ఫిష్ గా ఉంటాడు. ఏదో పని చేస్తాడు, 100-200 వస్తే 60 ml 90 ml పోసుకుంటాడు, కూడా అనుకుంటాడు ఏడ పడితే ఆడ. ఈ పోరలు భార్యగా తిరుగుతారు, వీడు ఏడబడ్డాడో ఏమో అని పోయి ఎత్తికి ఎత్తికి రిక్షలు వేసుకొని ఇంటికి తెస్తారు. అది మూలాధారం. అంత అధోగతిలో ఉంటది వాళ్ళ స్థితి, మూలాధారం స్థితి అది. అర్థమైందా? ఈయనకంటే ఇంకా పైకి ఉన్నాడు లోవర్ అబ్డమిన్, అంటే బొడ్డు కింది భాగం, అది సెకండ్ చక్ర. ఆ చక్రాలు ఉన్నోళ్ళు ఎట్లుంటారు అంటే, నేను, నా భార్య, నా పిల్లలు, నా కారు, నా ఇల్లు, నా దుకాణం వరకు బాగా ఆలోచించుకుంటారు. ఫ్యామిలీ వరకే చూసుకుంటారు. పక్కండి ఏమన్నా అయిపోయి నాకు తెలియదు. మ్యారేజ్ డే వస్తే సిఎంఆర్ తీసుకొని మంచి చీర ఇప్పిస్తాడు, ఇంటి రెంట్ కడతాడు, పిల్లల ఫీజులు కడతాడు, అన్ని చేస్తాడు. ఒక రెస్పాన్సిబుల్ ఫీల్ అవుతాడు ఆయన. ఆయన ఎవడు? స్వాధిష్టాన చక్రవాడు. అంత మంచోడు కాదు, కానీ వీనికంటే మంచోడే కదా. తాగి రోడ్ల మీద పడేటోని కంటే వీడు మంచోడే. అది కూడా ఇంకా ఇంకా పైకి పోవాలి. ఇంకా పైకి పోతే మణిపూరలో ఉన్నలో ఎట్లుంటారంటే, వైట్ అండ్ వైట్ ఇట్లా కద్దరు బట్టలు వేసుకుంటారు, బయటికి వస్తారు. ఎర్ర బొట్టు పెట్టుకొని, బ్రెస్లెట్లు ఉంగరాలు వేసుకొని, కాలనీల నల్లలు సరిగ్గా పనిచేస్తలేవు, లైట్లు సరిగ్గా వస్తలేవు, రోడ్లు కరెక్ట్ లేవు, అందరూ బయటికి వచ్చి పనిచేస్తారు అందరి గురించి. అది సోషల్ వర్క్. ఏం సార్?
కరెక్టే కదా. సోషల్ వర్క్ ఆలోచన ఉంటుంది వాళ్ళకు. ఫ్యామిలీ కంటే నా ఫ్యామిలీ కాదు, కాలనీ వాళ్ళు అందరు బాగుండాలి. ఇంకా బయటికి రాడు మరి ఎక్కడ. ఆ కాలనీ వరకు ఆలోచించేటోళ్ళు సోషల్ వర్క్ లో వస్తారు. జర డబ్బు వచ్చింది అంటే చలి పెడితే బ్లాంకెట్లు ఇస్తాడు, బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇస్తాడు, అన్నం లేని వాళ్ళకి అన్నం పెడతాడు. ఆధ్యాత్మికంలో అదొక స్టేజ్ ఎదుగుతుంటది అన్నట్టు. శైశవాత్మ, బాలాత్మ, శైశవాత్మ, యవ్వనాత్మ, తర్వాత వృద్ధాత్మ అయిపోతుంది. ముసలోళ్ళ అయిన ఆత్మలు ఎట్లుంటాయి అవి ఆధ్యాత్మికంగా జ్ఞానవంతంగా ఎవరికి వినయిగా అవి. వాళ్ళు చెప్పిన ప్రతి మాట మనం నేర్చుకోవాలి. అసలు అర్థమైందా? సోల్ జర్నీ ఇది. ఎన్ని జన్మలు పుట్టినావో చచ్చిపోయినాం, దగ్గర దాకా పోయి కూడా ఎన్నిసార్లు రిటర్న్ వచ్చినాము. శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము ఏడుకెళ్ళ గుంజి పడేస్తుంటది మనకు. అందుకే దేంతో కొట్లాట వద్దు, మెల్లగా పోతుండాలి. అందుకే ఇన్ని సంవత్సరాలు నిలబడి ఉన్నా నేను సార్ దగ్గర. ఎట్లా నడవాలనేది నేర్చుకున్నాను. హైదరాబాద్ లో సండే రోజు ఇంట్లో నేను ఎప్పుడు ఉండను. మీ గురించి ఏమో నాకు ఈ సండే ఏ క్లాస్ బుక్ కాలేదు. వరంగల్ పోయి వచ్చిన శుక్రవారం, అందుకే ఈ సండే నేను ఎవరికి డేట్ ఇవ్వలేదు. అందుకే ఇక్కడ ఉన్నా నేను. లేకుంటే సండే రోజు నేను దొరక ఏ మండపేటనో, ఏ నెల్లూరో, ఏ గుంటూరో, ఏ తిరుపతి, ఏ చిత్తూరో ఎక్కడో ఉంటాను. ఈ రోజు మీతో ఉన్నానంటే మీ అందరికి ఆ టైం వచ్చింది. మీ గురించి మీరు క్లాప్స్ కొట్టుకోవాలి. మామూలుగా మా ఎదురుగా రాలేరు. అది సోల్ పరిపక్వం ఎప్పుడైతే చెందుతుందో అప్పుడే మాలాంటి వాళ్ళ దగ్గరకు వస్తారంట వాళ్ళు. నేను కాదు, పత్రిసారి చెప్పిన మాట. నా దగ్గర కాదు, నా పిల్లల దగ్గర రావాలన్నా కానీ సోల కర్మల ప్రక్షాళన అయిపోయిన తర్వాతే కరెక్ట్ జన్మరాహిత్య స్థితిని పొందడానికి వచ్చే ప్రిపేర్ అయిన సోల్సే మా ఎదురుకు వస్తారు. వచ్చినాక మీరు రిసెప్టివ్ గా లేకుంటే కూడా మీ లోపలికి రాదు. ఇది నేను చెప్పే ప్రతి మాట. మీరు ఎంత రిజర్వ్ ఉంటే అంత రిజర్వ్ ఉంటాను నేను ఇక్కడ. మీరు ఎంత ఓపెన్గా ఉంటే అంత మా దగ్గరికి వెళ్ళి మీకు వస్తుంది. మీరు ముడుచుకొని ఉంటే మీరు ఎట్లా వచ్చారు అట్లే పోతారు. నేను ఎట్లా వచ్చాను దులుపుకుంటే వెళ్ళిపోతాను నేను. నాదేమైనా పోతారా? ఈ కొత్తపేట వాళ్ళు ధ్యానం చేస్తే ఏం చేయకుండా నాకేంది కదా సార్. ఈ బిఎన్ రెడ్డి నగర్ వాళ్ళు, ఈ వనస్థలిపురం వాళ్ళు చేస్తే ఏం చేయకుండా నాకేంది. ఎట్లా వస్తే అట్లా దులుపుకొని వెళ్ళిపోతా నేను. బయట పోయినా అంటే నాతో ఏం పెట్టుకొని ఇక మా భుజాలు పట్టుకొని ఊగొద్దు ఎప్పుడు. చెప్పినప్పుడు మాత్రం మీరు 100% రిసిప్టివ్నెస్ లో ఉండాలి. అప్పుడు వస్తుంది ఆ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. ఈడ చెప్పేది నేను కాదు, హయ్యర్ మాస్టర్స్ ఎంతో మంది వస్తుంటారు. బాడీ నాది ఉంటుంది కానీ ఎవడు మాట్లాడుతున్నాడు మీకు తెలియదు. వాళ్ళు వస్తారు, మాట్లాడిపోతారు. మా అవతార్ బాబా రావచ్చు, తాజుద్దీన్ బాబా రావచ్చు, సాయిబాబా రావచ్చు, బుద్ధుడు రావచ్చు, పత్రిసార్ రావచ్చు, అమ్మవారు రావచ్చు, ఎవరైనా ఛానలింగ్స్ జరుగుతాయి. జస్ట్ ఐఎమ్ ద ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ పత్రిసార్. ఐఎమ్ ద ఇన్స్ట్రుమెంట్, మెసెంజర్ ఆఫ్ గాడ్, ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ గాడ్. మేము ప్రిపేర్ అయినాం, మా బాడీ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. మా పవిత్రత, మా ఆలోచన విధానం, జీవన విధానము, ఆధ్యాత్మిక విధానం ఇవన్నిటిని దాటిన తర్వాతనే వాళ్ళు మనకు పట్టుకుంటారు. పై వాళ్ళు నాకు పట్టుకున్నప్పుడు మీకెందుకు పట్టుకోవద్దు? మీరు అట్లా చేస్తేనే వస్తుంది అది. పత్రిసారికి పట్టుకున్నప్పుడు నాకెందుకు పట్టుకోవద్దు? బుద్ధుడికి పట్టుకున్నప్పుడు నాకెందుకు పట్టుకోవద్దు? ద్రౌపది పిలిస్తే కృష్ణుడు వచ్చిందంట, నేను పిలిస్తే ఎందుకు రావద్దు? ద్రౌపది దగ్గర ఉన్న శక్తి మీ దగ్గర ఉంది, పిలిచే దమ్ము లేదు మనకు, అంతే. ద్రౌపది పిలిస్తే కృష్ణుడు వచ్చిండు. అసూయలతో నిండి ఉన్నప్పుడు అనసూయలుగా ఎట్లా తయారవుతారు? లోపల ఉన్న అసూయలు పోవాలి. అదే పొల్యూషన్ అంతా. మనకు తెలియని చెత్త చాలా ఉంది మన లోపల. మీదికెళ్ళి ఎంత నీట్ తయారైనా కానీ ఇన్నర్ క్లెన్సింగ్ అయ్యే వరకు ఆధ్యాత్మికంలో మనం ముందుకు పోలేము. ఆ ఇన్నర్ క్లెన్సింగ్ గురించి ఇలాంటి క్లాసులు బాగా వినాలి. విని 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 మీ జీవితానికి ఒక షేప్ వస్తుంది. తర్వాత దానికి చెప్పి 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 ఇంకో అద్భుతమైన షేప్ వస్తుంది. అర్థమైందా? ఇదంతా మెటాఫిజిక్స్. పిరమిడ్ సొసైటీలో మీకు ఏం కనిపించదు, కానీ అంత ఇందులోనే ఉంది. మరి ఏ గురువు ఇవ్వలేడు ఇంతవరకు. అది మన పత్రిసార్. ఫిజికల్ గా గురించే చెప్పినారు అందరూ.
నీకు పిల్లలు కాలేరంటే ఆశీర్వాదం ఇస్తారు, అయిపోతాడు కొడుకో బిడ్డ. ఏదో ఇల్లు లేదంటే ఇల్లు వస్తుంది, కారు లేకుంటే కారు వస్తుంది, ఏదో ఇబ్బందులు ఉంటే వెళ్ళిపోతాయి. ఫిజికల్ నీడ్స్ ని కంప్లీట్ చేసే గురువులు చాలా మంది ఉన్నారు. మానసికంగా, బుద్ధిపరంగా, ఆత్మపరంగా నిద్రపోయిన సోల్స్ కి ఎవరు లేపాలి అంటే మన పిరమిడ్ సొసైటీ. మనమే పోవాలి. జనాలను లేపుతూ 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 మనం లేచిపోతాం, మనం ఎన్లైటెండ్ అవుతాం. ఎప్పుడైనా అంటే తెలియదు. నల్ల కింద రాయి ఉంటది ఒకటి, దానికి రౌండ్ షేప్ ఉంటది. ఎప్పుడైంది? ఎవరు చేసారు? కానీ ఉంది. అక్కడ బిందెలు పెట్టి 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 ఒక షేప్ వస్తుంది. కరెక్ట్గా అంత గట్టి రాయికే షేప్ వచ్చినప్పుడు ప్రాణాలతో ఉన్న వాళ్ళకి మనకెందుకు రాదు షేపు? డ్రాప్ డ్రాప్ పడ్డ నీళ్లు బిందెలు పెట్టి 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 ఒక షేప్ వస్తుంది. అందుకే ఈ స్వాధ్యాయం అనేది ఇంపార్టెంట్. వినాలి, విన్నది వినాలి, విన్నది వినాలి, విని 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 మన జీవితానికి ఒక షేప్ వస్తుంది. తర్వాత దానికి చెప్పాలి, త్రో చేయాలి. ఊరోళ్ళు వింటున్నారో లేదో మనకు తెలియదు, పోయేవాళ్ళు చెప్పాలి, పోవాలి చెప్పాలి. చెప్పి 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 ఊరోళ్ళు మారిందో లేదో కానీ నేను మారిపోయినా. ఈ రోజు కూడా చెప్పి 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 నేను వెళ్ళిపోతా. మీరు మారుతారో లేదో నాకు తెలియదు కానీ నేను స్ట్రాంగ్ అయిపోతా. ఇది సైన్స్ అన్నది. నేను అనుకున్నాను దాదాజీ చెప్పి 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 అంత గట్టిగా అయినాడు. పత్రిసారి చెప్పి చెప్పి అంత గట్టిగా అయినాడు. మనం నోరైపోము, కాళ్ళు నడవయి, నోరిపోము, బుద్ధి పనిచేయదు. దేని గురించి మనం దీని గురించి తెలియదు మనకు. స్పిరిచువల్ సైన్స్ అనేది ఇట్లా ఉంటుంది. కరెక్టే కదా నేను చెప్పేది? ఇంపార్టెంటే కదా ఇది? ఈ మాటలు మీకు ఎక్కడ ఏ చాగంటి చెప్పడు, ఏ గరకపాటి చెప్పడు, ఎవడు చెప్పడు. కాలక్షేపం చేస్తారు, ప్రవచనాలు ఇస్తారు. మన జీవితంలో మార్పు రాదు. రామాయణం, మహాభారతం, వేదాల మీదే చెప్తుంటారు వీళ్ళంతా. పాండిత్యం ఉంటుంది, ఇక్కడ పాండిత్యం ఉండదు, ఉట్టి సత్యమే ఉంటుంది. ఉన్నది ఉన్నట్టు సూటిగా చెప్తా కదా. ఉన్నది ఉన్నట్టు కరెక్ట్ సూటిగా చెప్తేనే ఆ సత్యం అనేది నిలబడ్డోళ్ళు నిలబడతారు, పోయేటోళ్ళు వెళ్ళిపోతారు. కానీ దాన్ని తట్టుకొని నిలబడే ఆత్మలు మా దగ్గరకు వస్తారు. అదే మీరు అందరు. సోల్ జర్నీ ఇదంతా. మణిపూర దాకా వచ్చినాం మనం ఇప్పుడు, తెల్లబట్టల దాకా. ఇది కరెక్ట్ సెంటర్ పాయింట్. ఇది కంప్లీట్ చేయలేదు మీకు ఇంకా. ఈ బ్యాటరీ వీక్ ఉందో ఏమో. హలో హలో, ఇది ఇంకో బ్యాటరీ లేదా దీనికి? బ్యాటరీ తెచ్చి వేయాలి దీనికి. మాన్యువల్ పెట్టుకోవాలి మంచిగా, వైర్ పెట్టేది ఉంటుంది. ఈ బ్యాటరీ ప్రాబ్లం ఉండదు. ఓకే, నెక్స్ట్ టైం ఎప్పుడు ఎవరు పిలిచినా ముందు మైక్ తెచ్చుకోండి, పెద్ద బాక్స్ పెట్టుకోండి. వేద మంత్రాలతో ధ్యానం చేపిస్తే, నేను ఏం చెప్పలే ఇక్కడ. బీజ మంత్రాలతో చేపిస్తా, ఇట్లా పేగులు కదలాలి లోపల. మీ మైండ్ లో ఇట్లా పేగులు కొట్టుకుంటాయి, అట్లా ధ్యానం చేపిస్తారు నాతో కూర్చుంటే. వరంగల్ వాళ్ళు అంటున్నారు, ఏం సౌండ్ సిస్టమ్ వాళ్ళది. నరసింహ శతకం మీద, యోగి వేమన్న పద్యాల మీద వాళ్ళకు ధ్యానం చేపించిన, బీజ మంత్రాలతో ధ్యానం చేపించిన. ఎట్లుంటది? ఇట్లా ఉతికేస్తుంది లోపల నుంచి. లోపల క్లెన్సింగ్ కావాలంటే ఆ బీజ మంత్రాలతో ధ్యానం చేయాలి. అసలు అది చేపియాలంటే సౌండ్ సిస్టమ్ బాగుండాలి. ఇక్కడ అర్థం చేసుకోండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. మన టోటల్ బాడీ ఉంది, 7 చక్రాస్ ఉన్నాయి. ఇన్నర్ మెకానిజం, ఇన్నర్ ఇంజనీరింగ్ ఎలా పనిచేస్తుంది సిస్టమ్ లోపల అంటే అప్ టు మణిపూర్ వరకు వచ్చేసినాం. ఇది సెంటర్ పాయింట్. ఇది కరెక్ట్ టోటల్ బాడీని బ్యాలెన్స్ చేసేది మీ మణిపూరం, సెంటర్ చక్ర. ఇది కిందికి పోము, పైకి పోము, కానీ కింద పోయే ఛాన్సులు చాలా ఉంటాయి. పైకి పోవాలంటే అంత ఈజీ కాదు, చాలా భయంకరమైన పరీక్షలు ఉంటాయి. ఇక్కడ నుంచి పైకి పోవాలంటే ఈ మణిపూరం నుంచి కింది భాగం అంతా భోగము, ఇక్కడ నుంచి కింది భాగం అంతా గట్టి చెప్పండి, పైనంత సత్యము. గట్టి చెప్పండి ఇంకోసారి. కింద చీకటి, పైన వెలుతురు.
కింద అజ్ఞానము పైన జ్ఞానము, కింద ఇహలోకం పైన పరలోకం, కింద ఫిజిక్స్ మీద మెటాఫిజిక్స్, కింద ప్రాపంచిక గురువులు మీద పత్రి సార్. కింద స్కూలు చెప్పండి, మీద కాలేజ్, కింద స్కూలు మీద కాలేజ్. కాలేజ్కి వచ్చి పోవాలనా లేదా? ఊకే అదే గురురు బ్రహ్మ, గురురు విష్ణు, గురురు దేవో మహేశ్వర, నువ్వు మంచోడు, మీ అయ్య మంచోడు, మీ తాత మంచోడు, అంతా నువ్వే, నేను అవలగాని నాకేం తెలియదు. ఇది వద్దు. డిపెండెన్సీ. పైకి రండి. పుట్టినప్పటి నుండి చచ్చిపోయేదాకా కొన్ని వేల గురువులతో కనెక్ట్ అవుతాం మనం. ఫస్ట్ గురువు తల్లి అవుతుంది పుట్టగానే, తర్వాత తండ్రి అవుతాడు, తర్వాత ఎల్కేజీలో వేస్తాం, యూకేజీలో టీచరు, ఫస్ట్ క్లాస్లో టీచరు, ఫిఫ్త్లో ఒక టీచర్, 10th ఒక టీచరు, ఇంటర్మీడియట్ ఒక టీచరు, డిగ్రీలో ఒక టీచరు, పీజీలో ఒక టీచరు. మీరు కాలేజ్కి వచ్చి మళ్ళీ స్కూల్ ఎల్కేజీ టీచర్ దగ్గర రోజు పోయి గురువు బ్రహ్మ, గురువు విష్ణు అవసరమా? అవసరం లేదు. అది తప్పు కాదు. ఓకే, కనిపిస్తే నమస్కారం చేస్తాం. వాళ్ళ గురించి ఒక భావం ఉంటుంది, ప్రేమ ఉంటుంది. చిన్నప్పుడు చెప్పిన టీచర్ అని జీవితాంతం ఆ గురువు కాదు, మనకు పైకి పోతుండాలి. ధ్యానానికి వచ్చిన తర్వాత పత్రిసారి కూడా కాదు, ఇంకా పైలోకాల గురువులు ఉన్నారు మనకు. ఎంతో మంది గురువులు ఉన్నారు. ఆ బుక్స్ చదివి వాళ్ళ నాలెడ్జ్ తీసుకొని క్లాసులు చెప్తే వాళ్ళు దిగుతారు మన బాడీలో. జ్ఞానము ప్రజ్ఞానం అంటారు దీన్ని. జ్ఞానం అంటే మన బుక్ నాలెడ్జ్ తో వచ్చే జ్ఞానము. ఇంకా పైకి పోవాలి అంటే ప్రజ్ఞానం బ్రహ్మ. మనం చదవని కూడా మనకు వస్తాయి. ఎన్నో వస్తున్నాయి నాకైతే. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి, నా సిగ్నల్స్ అన్ని ఓపెన్ అయిపోయినాయి బాగా. పైలోకాల నుంచి మాస్టర్స్ ఎవడెవడో ఏమొచ్చి చెప్తారో మాకే తెలియదు. అది ప్రజ్ఞానం. బుక్స్ నాలెడ్జ్ కాదు అది. మనకు తెలియని విషయాలు వస్తుంటాయి. పత్రిసార్ బ్రహ్మసూత్రాల గురించి చెప్పిండు ఒకసారి కడతాల్లో, పొద్దున్న 6 గంటలకు ధ్యానం కాగానే. ఎమ్మడి పరిగెత్తుకుంటూ పోయి పట్టుకున్న సార్కి స్టేజ్ దిగుతా. అప్పుడు బ్రహ్మసూత్రాలు మీరు ఎప్పుడు చదివారు సార్ అన్న. నేను చదవలేనే అన్నాడు. ఈరోజు అంతా బ్రహ్మసూత్రాలు ఎంత అద్భుతంగా చెప్పినారు సార్, దాని గురించి ఎంత స్టడీ చేస్తే నాకు అర్థం కాలేదు, కానీ ఈరోజు అర్థమైంది సార్ అన్న. ఈరోజు చెప్పింది నేను కాదు, పతంజలి వచ్చిండు అన్నాడు. సింపుల్ గా. పత్రిసారికి తెలియని సబ్జెక్టే కదా. ఇలాంటి చాలా సబ్జెక్టులు సార్ నోట్తో విన్నా నేను. సార్ అప్పుడు అన్నాడు, ఇది జ్ఞానం కాదయ్యా, ప్రజ్ఞానము అన్నాడు. ఇలాంటి నాకు కూడా జరుగుతున్నాయి సార్. ఏంటి అంటే, మనం ఎవరు ఆర్డినరీ సోల్స్ కాదు నా దగ్గర వచ్చిన వాళ్ళు అన్నారు. 3 జన్మల నుంచి పరిపక్వమైన ఆత్మలు మీరు అందరూ సార్ దగ్గరకు వచ్చినారు. అర్థమైందా? ఆర్డినరీ సోల్స్ రాలేరు, వినలేరు కూడా దీని గురించి. లేకుంటే తట్టుకోలేరు కూడా ఎనర్జీని. అంత ఎనర్జీస్ ఉంటాయి పత్రిసార్ క్లాసులో. అర్థమైందా? ఫిజికల్ బాడీలో మనకు ఇక్కడ దాకా వచ్చి మనం ఆగిపోతాం. ఇక్కడ ఏం చేస్తుంది అంటే, శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము, ఇవి 5 ఖచ్చితంగా మనకు ఆపుతుంటాయి. పిరమిడ్ సొసైటీలో అంత బాగుంది, కానీ ఇది ఒక్కటే బాగాలేదు. నాన్ వెజ్, సారా కారా లేదు, మందు లేదు, మాంసం లేదు, ఇంకేమేం చేయరా భయ్ అనిపిస్తుంది. గంధము, అది రసము, నాలుకలు ఆగుతూనే ఉంటాయి. సండే వచ్చిందంటే జర చికెన్ తెచ్చుకుందామా అనిపిస్తుంది, చాలా రోజులైంది చేపలు తెచ్చుకుందామా అనిపిస్తుంది. అది రసం అన్నట్టు. అయితే దీంతో మనం కొట్లాడే అవసరం లేదు. మీ అవేర్నెస్ పెరిగితే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఎరుక పెంచుకోవాలి. ఎప్పుడైనా మీ అవేర్నెస్ పెరిగింది అంటే మీ విషయ వాసనలు ఆటోమేటిక్గా చల్లగా అయిపోతుంది. నేను చూసినా అది చెక్ చేసి. అర్థమైందా? సృష్టి వచ్చింది అంటే శివపార్వతులు కలిస్తేనే మన సృష్టి వచ్చింది. వాసన భగవంతుడు ఇచ్చిన వాసనే. ఏదైనా ఫీలింగ్స్, ఇమోషన్స్, ఇదంతా భగవంతుడు ఎందుకు పెట్టాడు? పనిలేక పెట్టిండా? అన్ని అవసరమే, కానీ ఏది ఎప్పుడు ఎట్లా ఉపయోగించాలి అది మనకు తెలియాలి. విచక్షణ జ్ఞానం మనకు ఉండాలి. ఏం చేయాలి, ఏం చేయొద్దు.
ఏం తినాలి ఏం తినొద్దు, ఏం మాట్లాడాలి ఏం మాట్లాడొద్దు, ఏది ఎంతవరకు చేయాలి అంతవరకే చేయాలి. ఇదంతా మనకు కారణం ఏంటంటే అవేర్నెస్ లేకపోవడం. అవేర్నెస్ లేని దానికి కారణం ధ్యానం లేకపోవడం. ధ్యానం లేని దానికి కారణం క్లాసులు వినకపోవడం. క్లాస్ ఉంది అని మనం వెళ్ళకపోవడం దానికి కారణం బద్ధకం. బద్ధకానికి కారణం భోజనం. ఎక్కడుంది మూలం? భోజన విధానం సరిగా లేదు. ఏం తింటున్నామో, ఎందుకు తింటున్నామో తెలియదు. భోజన విధానం కరెక్ట్ లేదు. అందుకే భోజనం అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్ మన జీవితంలో. మీరు తినే, మీ నోట్లో వేసుకునే ప్రతి పదార్థం మీ సోల్ మీద పనిచేస్తుంది, మీ మనసు మీద పనిచేస్తుంది, మీ బుద్ధి మీద పనిచేస్తుంది, మీ బాడీ మీద దాని ఇంపాక్ట్ చూపిస్తుంది. అందుకే ఎక్కడ పడితే అక్కడ సూట్ కాదు. మంచి సాధకులు ధ్యానులు ఉంటే మన ఫుడ్ మనకు సూట్ కాదు. హలో.